ఋగ్వేద శతకము పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు సంకల్పించినటువంటిది. అందులో ఋగ్వేదంలో 10వ మండలం 126వ సూక్తంలో 1వ మంత్రం, ఈశ్వరాజ్ఞ పాటించని వారికి పరాభవం తప్పదు. ఎవరైతే ఈశ్వరాజ్ఞని పాటించిన వారో వాళ్ళకి పరాభవం తప్పదు, అంటే దుఃఖాలు అనుభవిస్తారు. ఈశ్వరాజ్ఞ అంటే ఎలా తెలుస్తుంది మనకి? ఈశ్వరాజ్ఞ అంటే ఈశ్వరీయ జ్ఞానమైనటువంటి వేదం ఈశ్వరీయం, అపౌరుషేయం, పురుషుడు రాజ్యం. కాబట్టి వేద మంత్రాల్లో ఈశ్వరుని యొక్క నియమాలు, ఆయన యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలనేది మంత్రం చెప్పేసింది. ఓం నతం హో నదురితం దేవాసో అష్టమద్యం సజోషసోయమర్యమామిత్రో నయంతి వరుణో అతిద్విషః. దీని పదముల యొక్క అర్థం, పదార్థము: ఓ దేవాసహ మనుష్యులారా, అర్యమా అంతరిక శత్రువులను అదుపులో పెట్టువాడు, మిత్ర కష్ట సుఖములలో కాపాడు మిత్రుడు, వరుణ నీతి నిజాయితీ పరోపకారము కొరకు కష్టమును ఎదుర్కొనివాడు, సంకటమును సహించేవాడు, సజోషస ప్రీతితో స్నేహ సౌజన్యములు కలవాడై, యం ఏ మనుష్యుని ద్విషః శత్రువుల భారి నుండి అతినయంతి దాటించునో కాపాడునో, తమ్మత్యం అట్టి మనుష్యునికి దుఃహితం అంహః దురాచారమే కానీ పాపమే కానీ నా అష్ట ప్రాప్తించదు. పైన చెప్పబడినటువంటి విషయాలు ఏమేమిటి ఉన్నాయి, అలాంటి గుణాలు స్వభావం కలిగిన వ్యక్తులు, వాళ్ళ గురించి చూద్దాం. అర్యమ మిత్ర, వరుణ, తర్వాత సజోషస, ఈ గుణాలు కలిగినట్టు వాళ్ళు పైన చెప్పిన నీతి నిజాయితీతో కష్ట సుఖాలలో కాపాడేవాడు, ఇలాంటి మిత్రులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్నేహ సౌజన్య, వారితో మిత్రపూర్వకంగా వ్యవహరించే వాళ్ళు, అలాంటి వాళ్ళు అలాంటి మనిషికి పాపము అంటదు, దురాచారం అంటదు అని చెబుతుంది. దీని యొక్క భావార్థము: పరమేశ్వరుని ఉపాసించు భక్తుడు పాపములలో పడడు. పరమేశ్వరుని వేదాజ్ఞ ప్రకారము జీవితము గడుపు వారికి ఎవరు బాధించలేరు, పీడింపజాలరు. ఇది దీని భావార్థం. అంటే పరమేశ్వరుని ఉపాసన చేసే భక్తుడికి పాపములు పడండి అర్థం ఏంటి? పరమేశ్వరుని మనం చూస్తున్నామా, మన ఎదురుగా ఉన్నాడంటే లేడు, కానీ అంతటా ఉన్నాడు, అన్నిటినీ గ్రహిస్తున్నాడు, అన్నిటినీ వింటున్నాడు అనేటటువంటి పూర్ణ విశ్వాసం ఏ భగవద్భక్తుడికి ఉన్నదో, అలాంటి నిజమైన యథార్థ భగవద్భక్తి కలిగిన వ్యక్తి పాపములు చేయడు. ఎందుకంటే ఈశ్వరుడు సర్వసాక్షి, అన్ని విషయాలు తెలుసుకోగలడు. నేను చెప్పే విషయాలు, చెప్పలేని విషయాలు, నా అంతరాత్మలో ఉన్న విషయాలు అన్నింటినీ గ్రహించేది పరమాత్మే. కాబట్టి అట్టి పరమాత్మ పట్ల యథార్థమైన విశ్వాసం ఉన్నప్పుడు తప్పులు చేయరు కాబట్టి పాపములో పడరు. కాబట్టి మానవులందరూ కూడా పరమేశ్వరుని వేదాజ్ఞ అనేటువంటి ఈ వేదంలో చెప్పిన ఆజ్ఞ ఏంటి? చేయవలసినవి, చేయకూడనివి 2 విషయాలు అంటారు వేదాల్లో. వాటిని విధి నిషేధములు అంటారు. వేదమంతటా అవే కనిపిస్తాయి. విధులు అంటే మనము పరమాత్మని పట్ల, తర్వాత సమాజం పట్ల, మన పట్ల మనం వ్యవహరించేటువంటి విషయాలు ఏవి, అవి విధులు. నిషేధాలంటే పరమాత్మని పట్ల, సమాజం పట్ల, అలాగే మన పట్ల మనం ఏదైతే చేయకూడదో వాటిని తెలుసుకొని వ్యవహారం చేయటం విధి నిషేధాలు. వీటిని తెలుసుకొని జీవితం గడిపే వారిని ఎవ్వరూ బాధింపజాలరు, పీడింపజాలరు. పరమాత్మ సన్నిధిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి నష్టము కష్టములు రావు, ఎవరు ఏమి చేయరు. ఓ